హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈ దేశంలో బాబాలను నమ్మి ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తుంది? మరి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా బాబాలు ఎందుకు పుట్టుకొస్తున్నారు? ఒక ప్రైవేటు ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి బయటకు వచ్చి 4 మ్యాజిక్లు నేర్చుకొని 4 మంచి మాటలు చెప్పగానే మనం నమ్మి వాళ్ళని దేవుళ్ళుగా ఎందుకు నమ్మి మోసపోతున్నాం అనే విషయాలు ఎన్నోసార్లు ఎంతోమంది మేధావులు, సైంటిస్టులు, కొంతమంది బుద్ధిజీవులు చెబుతున్నప్పటికీ మనం వాళ్ళని నమ్మి ఎందుకు మోసపోతున్నాం? ఈరోజు హత్రాస్లో దాదాపు 100 మందికి పైగా నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? హత్రాస్లో ఘోరం అని చెప్పేసి మనం పేపర్లో చదివి ఈరోజు అయ్యో అని చెప్పేసి బాధపడి 100 మంది చనిపోయారే, ఒకే కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు అక్కడికక్కడే తొక్కిసలాటలో చనిపోతే మనం బాధపడుతున్నాం. కానీ ఈ బాబాలు ఎందుకు పుట్టుకొస్తున్నారనే విషయంలో మాత్రం ఒక్కసారి కూడా ఆలోచన చేయట్లేదు. ఈరోజు తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో చూసుకున్నా ఎంతోమంది బాబాలు మోసం చేస్తూ ఎన్నోసార్లు కేసుల పాలవుతూ మనం కళ్ళ ముందు కనబడ్డా కూడా మనం ఇప్పటి వరకు వాళ్ళని నమ్ముతూనే ఎందుకు వాళ్ళని భజన చేస్తూ మోస్తూ ఉన్నాం. ఈరోజు సత్యసాయిబాబా దగ్గర మొదలుకుంటే సత్యసాయిబాబా లాంటి వాళ్ళు నోట్లోకి వెళ్ళి లింగాలు తీసినప్పుడు, గాలిలోకి వెళ్ళి విభూతి తీసినప్పుడు ఈ విభూతి ఎలా తీయచ్చు, ఈ లింగాలు తీయడం మ్యాజిక్ వెనకాల ట్రిక్ ఏంటి అని చెప్పేసి జన విజ్ఞానిక వేదిక లాంటి వాళ్ళు కానీ, భారత నాస్తిక సమాజం లాంటి నాయకులు ఎంతోమంది మీడియా ముందుగా చూపించినప్పటికీ కూడా మనం ఆ మాటలు నమ్మకుండా మళ్ళీ బాబాలు నమ్మి మోసపోతూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది నిత్యానంద లాంటి స్వామీజీలు ఎంతోమంది ఎన్నో హత్య కేసుల్లో ఈరోజు జైలుకి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళని నమ్మి ఎలా మోసపోతూ ఉన్నాం? ఎందుకు మరి ఈరోజు బాబాలకు సంబంధించిన విషయంలో, స్వామీజీలకు సంబంధించిన విషయంలో మనం దేవుళ్ళ వరకు ఉన్నటువంటి నమ్మకాలని మూఢనమ్మకాలుగా మార్చుకొని ఇలాంటి దొంగలని నమ్మి ఇంకెన్ని రోజులు మోసపోదాం అనే విషయాన్ని ఎప్పుడైనా కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలనా యంత్రాంగం కానీ, పాలనలో ఉన్నటువంటి పాలకులు కానీ ఏ ఒక్కరు కూడా ఈ విషయాల మీద అవగాహన తీసుకొచ్చడానికి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఈ బాబాలకు, స్వామీజీలకు ఎందుకు రాజకీయ నాయకులు కూడా తలవంచాల్సిన పరిస్థితి వస్తూ ఉంది? ఈరోజు యోగి ఆదిత్యనాథ్, ఆయన పేరులోనే యోగి ఉంది. యోగి ఆదిత్యనాథ్కు ఎందుకు పదవి మీద కాంక్ష కలిగింది? ఎందుకు పదవి చేపట్టాలనే ఆకాంక్ష కలిగింది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ స్వామీజీలు, ఈ పాస్టర్లు, ఫకీర్లు చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే వీటన్నిటిని నమ్మి మనం మోసపోయినంతకాలం ఇట్లాంటి ప్రాణాలు పోతూనే ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా బాబాలు, స్వామీజీలకు సంబంధించిన విషయంలో ఎన్నో అవగాహన సదస్సులు పెట్టినా కూడా కనీసం పోలీసులు వీళ్ళ మీద కేసులు నమోదు చేసి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు పర్మిషన్లు ఇవ్వకపోతే ఈరోజు ఇట్లాంటివి జరగవు. కానీ ఎందుకు పోలీసులు కూడా వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది కార్యక్రమాలకు వస్తూ ఉంటే కనీసం అక్కడ వస్తువులు కల్పించలేని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతూ ఉన్నాయి? వీటన్నిటి మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నిన్న జరిగినటువంటి హత్రాస్లో జరిగినటువంటి ఘోరం ఏదైతే ఉందో ఈ ఘోరానికి సంబంధించిన విషయంలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. నిన్న నిండు ప్రాణాలు బలగొన్న సత్సంగ్, దాదాపు ఉత్తరప్రదేశ్లో విషాదం, రాష్ట్రపతి సహా పలువురి దిగ్భ్రాంతి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు, సిపిఐ, సిపిఎం ఎంతోమంది నాయకులు ఈరోజు వాళ్ళకు దిగ్భ్రాంతి తెలియజేశారు తప్ప మరి ఎందుకు ఈ సత్సంగులకు పర్మిషన్ ఇవ్వద్దు? ఈ సత్సంగుల పేరుతోని మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా చేపమందు కార్యక్రమం అనేది కూడా జరిగింది. ఈ చేపమందు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు దానికి పాల్గొని ఆ మంత్రి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని జరిపారు. అదే కార్యక్రమంలో ఒక వ్యక్తి సేమ్ ఇదే తొక్కిసలాటలాగా ఇక్కడ కూడా తొక్కిసలాట జరిగితే ఒక వ్యక్తి అక్కడికి చనిపోయాడు. మరి ఆ చనిపోయిన వ్యక్తికి బాధ్యతగా ఆ మంత్రి ఏం చేసిందంటే ఏం లేదు. చేపమందుకు అసలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బావిలో ఉండే నీళ్లకు శక్తి ఉంటుంది, ఆ శక్తితోని ఉబ్బసం అనే వ్యాధి తగ్గిపోతుంది అని చెప్పేసి వాళ్ళు మూఢనమ్మకాన్ని పెంచి పోషిస్తూ ఉంటే ఆ పెంచి పోషిస్తున్నటువంటి మూఢనమ్మకానికి రాష్ట్ర మంత్రి దానికి వత్సాసు పలికి పోయి ఆయన ఇంట్లో కూర్చొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన ఇచ్చినటువంటి చేపను నోట్లో వేసుకొని మింగి చేపమందు తింటే ఈ రోగాలన్నీ పోతాయని చెప్పేసి, ఉబ్బసం వ్యాధికి ఇదే మందు అని చెప్పేసి ఏ విధంగా చెప్తా ఉన్నారు? 26 ఏళ్ల క్రితం ఇటా జిల్లా పటియాలి తహసాల్కు చెందినటువంటి బహదూర్ గ్రామానికి చెందిన బోలేబాబా గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిగా పనిచేసి
పనిచేసినట్టు చెప్తా ఉన్నారు. 26 ఏళ్ల క్రితమే ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మతపరమైన సత్సంగాలు ప్రారంభించారు. ఆయనకు వెస్ట్రన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. మోడ్రన్ బాబాల మాదిరిగా కాకుండా బోలో బాబా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారు. బోలో బాబా సత్సంగ కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రతి మంగళవారం చేపడతారు అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. అంటే 26 ఏళ్ల క్రితమే ఈ వ్యక్తి ఒక ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాన్ని వదిలేసుకొని వచ్చి ఈరోజు బాబా అవతారం ఎత్తితే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఆయన 4 మ్యాజిక్లు నేర్చుకొని, 4 మాటలు నేర్చుకొని ఈరోజు బాబా అవతారం ఎత్తి సత్సంగ్, ప్రతి మంగళవారం సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. మరి నిన్న జరిగినటువంటి సత్సంగ్లో 100 మంది ఎందుకు చనిపోయారు? దేశవ్యాప్తంగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో ఈరోజు అంటే ఏది బీజేపీ మంత్రి అంటే ఎంపీ సీట్లను తగ్గించుకోవడానికి గల కారణాలు ఏందనే విషయం ఎక్కడ మాట్లాడతారో అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైనటువంటి బాబాల్ని అడ్డం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? మరి ఏం జరుగుతూ ఉంది? నిన్న జరిగినటువంటి అత్రాసులో జరిగినటువంటి విషయంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేది ఉంటే ఆ సత్సంగ్ నిర్వహించినటువంటి నిర్వాహకుల మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఈరోజు బోలో బాబా కారణంగా ప్రతి మంగళవారం ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటే ఆ సత్సంగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుల మీద ఎందుకు కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఏ ఒక్కడు మాట్లాడు. ఎక్కడి నుండి మొత్తం ఈ కార్యక్రమం, ఈ విషయానికి సంబంధించిన విషయంలో ఎవరెవరు మంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరికి కావాలండి దిగ్భ్రాంతి? ఎవడు అడిగాడండి మీ దిగ్భ్రాంతి? 100 మంది ప్రాణాలు కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడేది ఉంటే మీరు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం కోసమా మీరు ప్రభుత్వంలో ఉన్నది, ప్రతిపక్షంలో ఉన్నది? ఇట్లాంటి దొంగలు, ఇట్లాంటి స్వామీజీలు, ఇట్లాంటి పాస్టర్లు, ఇట్లాంటి ఫకీర్లు చేస్తున్నటువంటి మోసాలకి మీరు ఎప్పుడు చరమగీతం పాడతారు? ఈరోజు లక్షల మందితోని పాస్టర్లు రోడ్ల మీద కార్యక్రమాలు నిర్వహించి చెవులు లేని వాళ్ళకి చెవులు వస్తున్నాయి, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి, చేతులు లేని వాళ్ళకి చేతులు వస్తున్నాయి, కాళ్ళు పడిపోయిన వాళ్ళకి కాళ్ళు తీసుకొస్తాం. అసలు మొత్తం పిచ్చి వాళ్ళని తీసుకొస్తే మేము మంచోళ్ళని చేస్తాం. హెచ్ఐవి పేషెంట్లో కూడా మేము చేసేటువంటి ఏంటి ఆయిల్తో ప్రేయర్ చేసేది అంటే మేము చేసేటువంటి ప్రేయర్తో రోగాలు పోతున్నాయి. హెచ్ఐవి పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు కూడా నయమవుతున్నారని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు? ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని ముల్లాలు, పాస్టర్లు, ఫకీర్లు, స్వామీజీలు, బాబాలు, దొంగ బాబాలుగా అవతారం ఎత్తి ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఇంకెప్పుడు చరమగీతం పడతారు? ఇంకెంతమంది ప్రాణాలు తీసుకోవాలి? ఈరోజు నిత్యానంద లాంటి వాళ్ళు కొన్ని 100 మంది అమ్మాయిల్ని అత్యాచారాలు చేసి వాళ్ళ ఆశ్రమాల్లోనే పాతి పెడతా ఉంటే వాటన్నిటి మీద కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి నుండి ఈరోజు ఎందుకు సినిమా హీరోలు సైతం, ఈరోజు ఒక వ్యక్తి ప్రతి శివరాత్రి రోజు ఒక బాబా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే సినిమా హీరోలు, హీరోయిన్లు, సింగర్లు, డాక్టర్లు, సైంటిస్టులు సైతం, రాజకీయ నాయకులు సైతం పోయి ఆ బాబా దగ్గర కాళ్ళు మొక్కి ఆ బాబా డ్యాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళు కూడా పులికించిపోయి డ్యాన్స్ చేసేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? వీళ్ళు చదువుకున్నలా, చదువురాని వల్ల, చదువుకున్న వాళ్ళకన్నా సాకరోళ్ళు మేలు అనే ఒక సామెత ఉంటుంది. ఇక్కడ మేము ఆ కులానికి సంబంధించిన వాళ్ళని తప్పుపట్టేటువంటి ప్రయత్నం కాదు, కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈరోజు దేశం ముందుకు పోతూ ఉంది. సైన్స్ అభివృద్ధి చెందితే అంటే రోజుకు సైన్స్ అభివృద్ధి చెందుతూ ఉంటే సైన్స్తో పాటు దేశం అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో నుండి మూఢనమ్మకాలు పెరిగిపోతే మూఢనమ్మకాలు ఎందుకు పెంచి పోషిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు మూఢనమ్మకాల్లో ప్రజల్ని ముంచి పోషిస్తున్నారు? ఈ విషయాలన్నిటి మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు హత్రాసులో ఒక సాధారణ వ్యక్తి బాబాగా అవతారం చెంది బాబాగా ముందుకొచ్చి ఆయన 4 మాటల్ని, మంచి మాటలు చెప్పి ఈరోజు దోచుకునేటువంటి పరిస్థితుల్లో భాగంగా 100 మంది ప్రాణాలు తీసేది ఉంటే ఈ ప్రాణాలు పోవడానికి కారణం ఈరోజు ఆ బాబా కదా. ఆ బోలే బాబా మీద ఎందుకు కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇక్కడ కూడా ఎంతోమంది బాబాలు చేస్తున్నటువంటి ఆకృత్యాలు మనం చూస్తూ ఉన్నాం. రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు ఈ దేశంలో కరోనా సమయంలో మేము మందు కనిపెట్టామని చెప్పి వాళ్ళు కరోనాకి మందు మేమే కనిపెట్టామని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటే దాని మీద సుప్రీంకోర్టు ఆ స్టే విధించి సుప్రీంకోర్టు దాన్ని దొంగ మందు అని చెప్పేసి ఇలాంటి మందులు మీరు సప్లై చేయొద్దని చెప్పేసి ప్రకటించినప్పుడు కూడా రామ్దేవ్ బాబా మీద కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు? ఆయనకి ఇస్తున్నటువంటి ఎన్నో ప్రోడక్ట్ల మీద ప్రభుత్వము లేదంటే ఆ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఎన్నోసార్లు కేసులు నమోదు చేసినా కూడా ఎందుకు ఆయన అరెస్ట్ చేయట్లేదు? ఎవరికి పడితే వాళ్ళకు 100 ఎకరాల భూమి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం కోసం అమరులైనటువంటి 1200 మంది అమరవీరులకు భూమి కేటాయించడానికి చేతగానటువంటి ప్రభుత్వాలు ఒక బాబాకి, స్వరూపానంద స్వామికి మాత్రం దాదాపు ఆడ 2 ఎకరాల భూమి ₹2 ఎకరానికి రూపాయి చొప్పున 2 ఎకరాల భూమిని ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అప్పచెప్పిందండి?
మరి వీటన్నిటి సంబంధించిన విషయంలో దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి, ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. వందల మంది ఈరోజు హత్రాస్ జిల్లా సికందర్రావు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులారి గ్రామంలో స్థానిక గురువు గౌరవార్థం ఏర్పాటు చేసిన సత్సంగ్ సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. 100 మందికి పైగా నిండు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారని ఇటా సీనియర్ ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పత్రికల్లో వచ్చినటువంటి వార్త, పోలీసులు ప్రకటించిన వార్త ప్రకారమే 100 మంది, కానీ చనిపోయిన వాళ్ళు ఇంకెంతో మంది ఉంటారు. ఈరోజు 200 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారని చెప్పేసి మాట్లాడుతున్నారు. క్షతగాత్రులు అయిన వాళ్ళు 200 మంది కాదు, దాదాపు 500 నుండి 1000 మంది క్షతగాత్రులు అయ్యారు. ఆ తొక్కిసలాడే కారణం ఎవరు? ఆ తొక్కిసలాడే కారణం ఏవన్గా బోలేబాబాను ముద్దాయిగా చేర్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు బోలేబాబా చేస్తున్న సత్సంగాలకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో బోలేబాబా లాంటి ఏ బాబా అయినా, అది పాస్టర్లైనా ఫకీర్లైనా ఎవరైనా కూడా ఈ మతపరమైనటువంటి కార్యక్రమాన్ని రోడ్ల మీద చేసి వేలాది లక్షలాది మంది వస్తున్నటువంటి కార్యక్రమంలో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వాలు ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు? ఈ కార్యక్రమానికి వచ్చిన జనం వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన సమయంలో తోపులాటలు తొక్కిసలాట చోటు చేసుకుందని ఈ కార్యక్రమానికి హాజరైన ఒక మహిళ తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగిన ఈ భయానక సంఘటనకు సంబంధించిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. మృతదేహాలను బస్సుల్లో టెంపోల్లో తరలిస్తున్నారు. ఇటా ఆసుపత్రికి ఇప్పటి వరకు 27 మృతదేహాలను తీసుకొచ్చారు. ఇందులో 23 మంది మహిళలు ఉండగా 3 పిల్లలు, 1 పురుషుడు ఉన్నారని ఎస్పీ విలేకరులు తెలిపారు. ఈ సత్సంగ్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని, జనాలు కిక్కిరిసి రావడంతో తొక్కిసలాట జరిగిందని ఎస్పీ చెప్పారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఆగ్రా అదనపు డీజీపీ అలీగఢ్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మరి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు పోలేదు అక్కడికి? ఈరోజు ఇప్పటికైనా హిందూ సమాజమైనా మేల్కొని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ 100 మంది హిందువుల ప్రాణాలు తీస్తున్న వ్యక్తుల మీద ఎందుకు కేసులు నమోదు చేయాలని కోరుతలేరు? అంటే మీరు మతం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసినా, మతం పేరుతో ఎంతమంది ప్రాణాలు పోయినా, మతం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసుకున్నా కూడా మేము మాట్లాడద్దు. కానీ మతం పేరుతో ఇట్లాంటి వాళ్ళు దొంగ పూజలు చేస్తున్నప్పుడు మాత్రం మాట్లాడితే తప్పెట్లయితే అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీ భక్తికి సంబంధించిన విషయంలో, మీ నమ్మకాలకు సంబంధించిన విషయంలో ఇట్లాంటి వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి అంశం ఏదైతుందో ఈ వ్యాపారాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు 4 మ్యాజిక్లు చేసి 4 మంచి మాటలు చెప్పి ఎవడు పడితే వాడు నేను దేవుని అవతారమని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రోడ్డును తీసుకొచ్చి నలుగురిలో నిలబెట్టి వారి మీద కేసులు నమోదు చేసి జైలు పంపాల్సిన అవసరం ఉంది. లేదంటే రేపటి రోజున ప్రాణాలు తీస్తారు, మన ఆడబిడ్డల అత్యాచారాలు చేసి వాళ్ళ మానాలు తీస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా బోలేబాబా అయినా, ఇంకెవడు ఏ బాబా అయినా, ఏ స్వామీజీ అయినా, ఏ ఫకీర్ అయినా, ఏ పాస్టర్ అయినా ఆడవాళ్ళ జీవితంలో కానీ ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజల్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఇలాంటి వ్యాపారాలను అరికట్టాల్సిన అవసరం ఉందని మేము కోరుతా ఉన్నాం. దయచేసి ప్రజలారా ఇప్పుడైనా మేల్కోండి. ఏ బాబా దగ్గర ఇలాంటి శక్తులు లేవు, ఎవ్వరికి ఇలాంటి శక్తులు లేవు. ఆర్టికల్ 51AH ప్రకారంగా ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి శాస్త్రీయంగా ఆలోచించాలి, శాస్త్రీయ ఆలోచనతో ముందుకు పోవాలి, శాస్త్రీయ ఆలోచన ధోరణి పెరగడం కోసం ప్రయత్నం చేయాలని ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి ఈ దొంగలు, బాబాలు, స్వామీజీలు, పాస్టర్లు, ఫకీర్లు చేస్తున్న మోసాల్లో మనం మునిగిపోవద్దని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సైన్స్ ప్రకారంగా, సైన్స్ ఆలోచన విధానంతో మనం ముందుకు పోవాలి. దేవుడు అనేది నమ్మకం ఉంటే ఆ దేవుని నమ్మకం వరకే ఉంచుకోండి. ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి కోరుతూ చూస్తున్నానండి NN మీడియా. థ్యాంక్ యూ.